దేశానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన గొప్ప గ్రంథం మన రాజ్యాంగం అని మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడ పీఠాపురం రోడ్లో గల మేవా ఫంక్షన్ హాల్ వద్ద మేవా ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. జాయింట్ సెక్రటరీ అజహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేవా అధ్యక్షులు జవహర్ అలీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేవా ఉపాధ్యక్షులు గౌస్ మొహిద్దీన్, కోశాధికారి చిస్టీ, కార్యవర్గ సభ్యులు ఇమాం మొహిద్దీన్, సమీర్, బహదూర్, జిలానీ, షరీఫ్ ఉద్దీన్, అఖ్తర్ ఖాన్ దురానీ అన్సరీ, పూర్వపు కార్యదర్శి దీన్, సభ్యులు సందాని, ఏజాజుద్దీన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అంటే సుమారుగా మన ఆదాయంలో నుంచి 65% మన ఆదాయంలో నుంచి 65% మనం పన్ను కడుతున్నాం. అంటే అది మనకు కనబడదు. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో, వ్యాట్ రూపంలో, అది ఇది అన్ని చోట్ల ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలో మనం ట్యాక్స్ కడుతున్నాం. ఇవన్నీ కలుపుకుంటే మన సంపాదనలో సుమారు 65% దాకా డబ్బు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టుగా సౌకర్యాలు, దానికి తగ్గట్టుగా మనకి ఫెసిలిటీస్, దానికి కావాల్సినటువంటి అన్నీ మన రక్షణ, సంరక్షణ ప్రతిదీ కూడా ప్రభుత్వాలు చూసుకుంటే పర్వాలేదు. కానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు కొన్ని దేశాల్లో పన్ను విధించే దేశాల్లో చాలా చోట్ల మనిషి రిటైర్ అయిపోయినారు, ఉద్యోగాలు ఏమి లేకపోతే వాడికి ఉద్యోగ భృతి ఇస్తుంది. ఆ రోజును మనం తలుచుకుంటూ ఈరోజు ఇక్కడ అందరూ సమస్యలు అందరూ జోడి ఇక్కడ ఈ దినోత్సవాన్ని ఒక పండుగలాగా మనం జరుపుకుంటున్నాం. అలాగే ఇలాంటి పండుగ ఒకటి మన జాతీయంలో జరుపుకుంటున్నాం. అన్ని చోట్ల అన్ని ఆఫీసుల్లో ఇలాంటి పండుగ జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు చేసుకుంటామంటే మొదలు వేసుకుంటాము మన యొక్క దేశ ప్రతిష్టను, దేశ ప్రగతిని, దేశ రాజ్యాంగాన్ని మనం తెలుసుకుంటూ మన దేశ రాజ్యాంగం సురక్షితంగా చాలా చక్కగా ఉండాలని, దాని అనుగుణంగా మనం అంతా నేర్చుకోవాలని